కరుణామయుని సిఎస్ఐ సంఘము పునాదిపాడు వారు నిర్వహించు రక్షణ సువార్త మహాసభలు తేదీలు ఏప్రిల్ 23, 24, 25 తేదీలలో అనగా మంగళ, బుధ, గురువారములలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు జరుగును. స్థలం బండారు వెంకట సుబ్బారావు గారి పొలంలో, సచివాలయం 2 ప్రక్కన, పునాదిపాడు. ప్రసంగికులు రెవరెండ్ ఎస్ అలెగ్జాండర్ గారు, ట్రెజరర్ కేజీ డయాసిస్ విజయవాడ. బ్రదర్ మంజిత్ పాల్ గారు, బీదర, కర్ణాటక. యవనస్తులుగా చాలా మందికి సేవకు రావాలని చాలా ఇష్టంగా ఉంటుంది. మంచిదే, నేను తప్పనట్లే. సేవకు ఎందుకు రావాలని ఉంటుందంటే, నన్ను వాడుకో. ఆపే ఆ ప్రార్థన. నువ్వు ఆయన దగ్గరకు వచ్చి నన్ను వాడుకో అని కేకలు అయిన అవసరం లేదు. ఆయన చక్కటి ఉదాహరణ చెప్పాడు యూత్ మీటింగ్లో. ఓ రోజు 10 ప్లేట్లు ఉన్నాయంట, దాంట్లో 9 ప్లేట్లు మురిగ్గా ఉన్నాయంట, ఓ ప్లేట్ మాత్రం క్లీన్గా ఉండిందంట. ఆ ప్లేట్లకి నోర్లు ఉన్నాయంట, ప్లేట్లు మాట్లాడగలమంట. ఒకటి తినడానికి రూమ్ లోపలికి రాగానే శ్రీమతి బ్లెస్సీ వెస్లీ గారు, క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రాజమండ్రి. నువ్వు ఎలా ఉన్నావో నిన్ను అలా ప్రేమిస్తున్నాడు. మీరు అనుకోవచ్చేమో, నా జీవితం గురించి అంతా ఎవరికైనా తెలిస్తే నన్ను అసలు ప్రేమించరు. మనం అంతా ఎవరికైనా చెప్పుకుంటాం, వేరే వాళ్ళు మనకు పరిచయం అయిన మనలో ఉన్న మంచి క్వాలిటీస్ అన్నీ హైలైట్ చేసుకుంటాం. మనలో ఉన్న చెడ్డ లక్షణాలు ఏవి ఎవరికి చెప్పం. ఎందుకు? మనలో ఉన్న చెడ్డ లక్షణాలు తెలిస్తే మనల్ని ఎవరు ప్రేమించరని మనకు ఆల్రెడీ తెలుసు. కానీ మన జీవితంలో ఇన్సైడ్ అండ్ అవుట్, మన లోపల ఏంటి, మన వ్యక్తిగత జీవితం ఏంటి, అంతరంగ జీవితం ఏంటి, బహిరంగ జీవితం ఏంటి, ప్రకాష్ గారు, డీనరీ చైర్మన్, మానికొండ. సభ ప్రారంభికులు రెవరెండ్ కె అశోక్ కుమార్ గారు, డీనరీ చైర్మన్, పోరంకి. దైవ సేవకులు రెవరెండ్ జి యోహాన్ గారు, పారిష్ గురువులు, వణుకూరు. పాస్టర్ కలపల జాన్ గారు, పెనుయేలు కల్వరి ప్రేమ మినిస్ట్రీస్, నందిగామ. సువార్త గాయకులు బ్రదర్ ఎం డానియల్ గారు. యూత్ మీటింగ్ 2024 ఏప్రిల్ 24న ఉదయం 9 గంటలకు కరుణామయుని సిఎస్ఐ చర్చ్ నందు జరుగును. బైబిల్లోని మీ సందేహాలకు దైవజనులు సమాధానములు ఇచ్చెదరు. కన్వీనర్ వి రిచర్డ్ రంజన్ శాంసన్ గారు. స్వార్థికులు ప్రేమతో ఆహ్వానించేవారు రెవరెండ్ డీకన్ వి దేవసాయం గారు, కరుణామయుని సిఎస్ఐ సంఘము. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మీరు అందరూ క్షేమంగా ఉన్నారని ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై కీర్తన గ్రంథము 119వ కీర్తన 73వ వచనాన్ని చదువుకుందాం. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపును ఏర్పరచును అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుని చేతులు ఎలాంటివి అంటే మనలను సృజించిన చేతులు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి దేవుని చేతుల గురించి మనం నేర్చుకుందాం. చాలా సందర్భాల్లో చేతిలో ఉన్న హస్తరేఖలను బట్టి చాలా మంది నీ జాతకి ఇలా ఉంది అలా ఉందని చాలా మంది చెప్తూ ఉంటారు. అయితే బైబిల్ ప్రకారంగా అవన్నీ కూడా ఆ వాస్తవాలు కాదని, కేవలం అవన్నీ కల్పితాలని మనందరం కూడా గమనించాలి. చేతిలో రేఖలు ఎలా ఏర్పడతాయంటే, మనం పుట్టినప్పుడు ఆ పిడికిలి బిగించినప్పుడు ఆ ఒత్తిడికి అక్కడ రేఖలు లేదంటే అటువంటి మచ్చలు ఏర్పడతాయి తప్ప మిగతా ఏవి కూడా మన యొక్క జాతకాన్ని మరి డిసైడ్ చేసేవి కాదనే విషయాన్ని గమనించాలి. ఒకవేళ అదే వాస్తవం అనుకుంటే చేతులు లేకుండా పుట్టిన వాళ్ళకి జాతకం లేదా అని అర్థం చేసుకోవాలి కదండి. మనం గమనించిన ప్రియులారా, మనందరం కూడా అధునాతన ప్రపంచంలో, టెక్నికల్ వరల్డ్లో మనందరం కూడా జీవిస్తున్నాం. సో మనం అప్డేట్ అవ్వాలి, అన్ని విషయాల్లో కూడా అప్డేట్ అవ్వాలి. అయితే లేఖన భాగాల నుంచి దేవుని చేతులు ఎలాంటివి అని ఆలోచన చేస్తే కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు, నీ చేతులు నన్ను నిర్మించినవి అనే మాటను మనం గమనిస్తున్నాం. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథంలో కూడా పలుమార్లు దేవుడు యాకోబు నేను నిన్ను నిర్మించాను, ఇశ్రాయేలు నేను నిన్ను తల్లి గర్భంలో నిన్ను రూపించాను అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియుల
దేవుడు మనకు రూపును ఏర్పరిచిన వాడు. నా అరచేతిలోనే నిన్ను చెక్కుకొని ఉన్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని చేతులు ఎలాంటివి అనంటే మనలను సృజించిన చేతులు, మనలను నిర్మించినవి దేవుని యొక్క చేతులు. మనలను నిర్మించిన వాడు మనలను విడిచిపెట్టడు. ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని వాడను నేనే, చంక పెట్టుకుని వాడను నేనే అనే లేఖనము సెలవిస్తున్నది. వాక్యం వింటున్న నీ జీవితంలో నిన్ను నిర్మించింది ఎవరో తెలుసా? దేవుడు. నిన్ను తల్లి గర్భంలో రూపును నీకు ఏర్పరిచింది కూడా దేవుడే. ఆయన సార్వభౌమాధికారానికి నువ్వు ఒప్పుకోవాలి, ఆయన సార్వభౌమాధికారాన్ని నువ్వు అంగీకరించాలి అని బైబిల్ సుస్పష్టంగా మనందరికీ తెలియచేస్తుంది ప్రియులారా. రెండవదిగా దేవుని చేతులు ఎలాంటివి అనంటే బైబిల్ గ్రంథంలో అనేకమైన విషయాలు ఉన్నాయి, కానీ క్లుప్తంగా కొన్ని విషయాలు గమనిద్దాం. రెండవదిగా దేవుని చేతులు మనలను స్వస్థపరిచేవి. ఆయన అనేకుల మీద చేతులు ఉంచినప్పుడు, ప్రార్థించినప్పుడు అనేకులు స్వస్థత పొందిరని సువార్తల్లో మనం పలుమార్లు గమనిస్తూ ఉన్నాం. అనేక సందర్భాల్లో ఆయన చేయి ఉంచినప్పుడు మాట ద్వారాను, ఉమ్ము ద్వారాను, చూపు ద్వారాను దయ్యాలను వెళ్ళగొట్టి అనేక అనారోగ్యాల నుంచి ఆయన చేతులు స్వస్థపరిచే చేతులుగా కూడా మనం గమనిస్తూ ఉన్నాం. వాక్యం వింటున్న నీ జీవితంలో ఒకవేళ నువ్వు కూడా అనారోగ్యంగా ఉన్నావా, నీవు కూడా అస్వస్థతతో బాధపడుతున్నావా? దేవుని అడుగు, అయ్యా నీ చేయి నా మీద ఉంచి నాకు స్వస్థతను దయచేయి అనే విషయాన్ని మనందరం కూడా ప్రభువును వేడుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనకు సహాయము చేయగలడు. పేతురు అత్త కూడా జ్వరంతో బాధపడుతున్నప్పుడు పేతురు అత్తను దేవుడు ముట్టెను అనే మాటను మనం గమనిస్తున్నాం. అనగా ఆయన తాకి ఉన్నాడు. ఆయన చేతులతో పేతురు అత్తను ముట్టినప్పుడు స్వస్థత వచ్చింది. వాక్యం వింటున్న నీ నా జీవితాల్లో మనం కూడా రోగగ్రస్తులుగా ఉంటున్నప్పుడు, అనారోగ్య పీడితతో ఉంటున్నప్పుడు మనం కూడా దేవుణ్ణి ఆశ్రయించగలిగితే, దేవుణ్ణి మనం నమ్మగలిగినట్లయితే, దేవుణ్ణి మనం వేడుకొనగలిగినట్లయితే ఆయన మనలను సృజించగలిగిన వాడుగా మనం గమనించాలి ప్రియులారా. మూడవదిగా ఆలోచన చేయగలిగినట్లయితే దేవుని చేతులు ఆశీర్వదించే చేతులుగా మనం గమనిస్తూ ఉన్నాం. 5 రొట్టెలు 2 చిన్న చేపలు దేవుని చేతికి అప్పగింపబడినప్పుడు ఆయన వాటిని ఆశీర్వదించెను అనే మాటను లేఖన భాగాల్లో 4 సువార్తల్లోనూ గమనిస్తూ ఉన్నాం. ఆయన ఆశీర్వదించి పంచి విరిచి ఇచ్చినప్పుడు 5,000 మంది పురుషులు ఆహారాన్ని తిన్నారు. అంత మాత్రమే కాదు, 12 గంపలు మిగిలిన ఇంకా సర్ప్లస్ అనేది ఉండింది, మిగులు ఉంది. దేవుని చేతులు ఆశీర్వదించే చేతులు. నీ జీవితంలో నీ దగ్గర ఉండేది కొంతైనా, అది ధనం కావచ్చు, సమయం కావచ్చు, జీవితం కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రభు చేతికి నువ్వు దానిని అప్పగించగలిగినట్లయితే దేవుడు దానిని ఆశీర్వదించి అనేక జనాలకు, అనేక మందికి, అనేక తరాలకు నిన్ను దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడు. ఆలోచన చేద్దాం ప్రియులారా. నీ దగ్గర ఉన్న తక్కువ టైమా? దేవుని చేతిలో ఆ తక్కువ టైంని పెట్టు. దేవుడు నిన్ను బహుతరములకు ఆశీర్వాద కారణంగా దేవుడు చేస్తారు. వాక్యం వింటున్న నీ జీవితంలో దేవుని చేతులు ఎలాంటివో నేను తెలుసుకోవాలి. ఒకటి, ఆయన చేతులు మనల్ని నిర్మించిన చేతులు. తల్లి గర్భమున పిండముగా రూపింపబడక మునిపే ఆయన మనల్ని ఎరిగిన వాడు, మనలను ఏర్పరిచిన వాడు కూడా ఆయనే. ఆయన చేతులు మనల్ని నిర్మించేయి, ఆయన చేతులు మనలను స్వస్థపరిచేయి, ఆయన చేతులు మనలను ఆశీర్వదించేది. వాక్యం వింటున్న నీ నా జీవితంలో దేవుని చేతులు ఎలాంటివో తెలుసుకొని అక్రతలో నీకు సహాయకరముగా దేవుని చేతులు ఉన్నాయి అన్న విషయాన్ని అంగీకరించి దేవుని యొక్క సహాయాన్ని మనం అందరం కోరుదామా? ప్రార్థన. పరిశుద్ధాత్మదేవానికి వందనాలు. ఇది మీ చేతులు ఎలాంటివో ప్రభా దేవుని తెలుసుకున్నట్లుగా నీవు చూపిన కృప కొరకే వందనాలు. నీ చేతులు మమ్మల్ని నిర్మించినవని, నీ చేతులు ఆశీర్వదించేవని, నీ చేతులు స్వస్థపరిచేవని ఈ దినము వాక్యం ద్వారా నాతో మాట్లాడిన వాడా నీకు వందనాలు. మా ప్రియులలో ప్రభా ఎందరూ అనారోగ్యంతో ఉన్నారు, వారందరినీ మీరు ముట్టమని అడుగుతున్నాను. వారి ప్రభా ఈ యొక్క ప్రార్థనలో విశ్వాసం ఉంచుతూ వారు ఏ యొక్క ప్రభాదేవనైనా భాగంలో, ఏ శరీర అవయవంలో అనారోగ్యంతో వారు ఉండి ఉన్నారు, అటు భాగాన్ని మీరు తాకండి, సంపూర్ణ స్వస్థతను దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నీ చేతులు ఆశీర్వదించే చేతులు కనుక నాయన, ఎందరి జీవితాల్లో ఆశీర్వాదం లేదు, ఎందరి జీవితాల్లో మేలు లేవు, ఎందరి జీవితాల్లో ప్రభా ఆశీర్వాదాల కొరతతో ఉన్నారు, అటు వారిని కూడా మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. నీ చేతులు ఆశీర్వదించగలిగిన చేతులు కనుక మా ప్రియులను మీరు ఆశీర్వదించి ప్రభా అయ్యా దేవుడైనా వారి యొక్క జీవితాల్లో అనేక తరాలకు, అనేక జనాంగాలకు ఆశీర్వాదకరంగా ఉంచమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్.